బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో బీభత్సం సృష్టించిన వరదలు అన్ని రంగాలను అతలాకుతలం చేశాయి. ఈ ప్రభావం వ్యాపార రంగంపై తీవ్రంగా పడింది. ఈ వరద ప్రభావం వినాయక చవితి పండగపై సంపూర్ణంగా కనిపిస్తుంది. విజయవాడ ప్రాంతంలో వినాయక బొమ్మల షెడ్లు వెలవలబోతున్నాయి. కొనేవారు లేక అమ్మకందారులు లబోదిబో అంటున్నారు. ఇప్పటికే లక్షల్లో పెట్టి వినాయకుడి బొమ్మలు తయారు చేశారు. ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఎవరూ బొమ్మలు కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. గతంలో పండుగకు 2 రోజుల ముందే విగ్రహాలు కొనుగోలు అయ్యాయి. ఈ ప్రభావంతో తాము తీవ్రంగా నష్టపోయామని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లో మనం ఒక అప్డేట్ చూస్తున్నాం. విజయవాడలో బీభత్సం సృష్టించిన వరదలు అన్ని రంగాలను అతలాకుతలం చేసేశాయి. ఈ ప్రభావం వ్యాపార రంగంపై తీవ్రంగా పడింది. ఈ వరద ప్రభావం వినాయక చవితి పండుగపై సంపూర్ణంగా కనిపిస్తోంది. విజయవాడ ప్రాంతంలో వినాయక బొమ్మల షెడ్లు వెలవలబోతున్నాయి. కొనేవారు లేక అమ్మకందారులు లబోదిబోమంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్. నాగరాజు, విజయవాడలో వరద ప్రభావం అనేది అక్కడున్న నగరవాసులతో పాటు పూర్తిగా వ్యాపార సముదాయాలపై కూడా పూర్తిగా పడిందని కూడా చెప్పుకోవచ్చు. రేపు 7వ తారీఖున జరగబోతున్న వినాయక చవితికి సంబంధించి గత 3 నెలల నుంచి తయారు చేస్తున్న వినాయకుడి విగ్రహాల మీద కూడా పడిందని కూడా చెప్పుకోవచ్చు. వినాయక చవితి అంటే అసలు భారతదేశంలో అదొక అట్టహాసమైన పండుగ. భారతదేశం మొత్తం జరుపుకునే పెద్ద పండుగల్లో వినాయక చవితి పండుగ అతిపెద్ద పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినాయక చవితికి 9 రోజుల పాటు నవరాత్రులను నిర్వహించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అంగరంగ వైభవంతో నిమజ్జన కార్యక్రమానికి కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడ కులాలకు మతాలకు అన్నిటికీ కలుపుకొని మరి అన్నిటికీ అతీతంగా కూడా వినాయక చవితి అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది. కానీ ఈసారి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువ బొమ్మలను లక్షల కొద్దీ ఖర్చులు చేసి మరి 3 నెలల పాటు బొమ్మలను తయారీ చేస్తూ కూడా నిర్వాహకులు చేస్తూ ఉన్నారు. ఈ నిర్వాహకులు ఈ బొమ్మలు అనేవి చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏదైతే ఉందో భవానీపురం దాటి వచ్చిన తర్వాత గొల్లపూడి ఏరియాలో 1 సెంటర్కు దగ్గరలో ఉన్న ఏరియాలో ఉన్న ఒక బొమ్మల తయారీ కేంద్రం వద్ద ఉన్నాము. ఈ తయారీ కేంద్రంలో కూడా చూసుకుంటే అందమైన బొమ్మలు చూస్తేనే ఎంత అందంగా వినాయకుడు కనిపిస్తున్న బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని ఆకృతులు ఇటు చిన్న విగ్రహం దగ్గర నుంచి పెద్ద విగ్రహం వరకు కూడా లక్షలు విలువ చేసే విగ్రహాలు కొనుగోలు అమ్మకాలు ఈ ఎంత ఇబ్బందులు పడుతున్నాం అనేది చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలా విగ్రహాలు ఇలా చాలా కొట్టాల్లో ఇప్పుడు మనం ఉన్న ఇక్కడే ఈ తయారీదారులకే దాదాపుగా 5 పైగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరందరూ కూడా తయారు చేసి ఇప్పుడు 7వ తారీఖు ఇవాళ 5వ తారీఖు మరోటి రేపు గడిస్తే ఎల్లుండే పండగ. కానీ ఎల్లుండే పండగ అయినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా కొనుగోలుదారులు రాక వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వరద ప్రభావం వల్ల ఈ అమ్మకాలు అవ్వక కన్నీరు కారుస్తూ కూడా ఇక్కడ తయారీదారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా బొమ్మలు అనేవి అమ్మకాలు అవ్వక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఒక్కొక్క నిర్వహణ తయారీ కేంద్రంలోనే దాదాపు లక్షల విలువ చేసే ఒక్కొక్క రోజే వాళ్ళ మెయింటెనెన్స్కి తయారీ చేయడానికి తీసుకొచ్చిన కార్మికులకు కానీ ఈ మెటీరియల్కు కానీ ఒక్కొక్క రోజుకి 20,000కు పైగా కూడా అనేది అవుతూ ఉన్నాయని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ బొమ్మలు తయారు చేయడానికి 3 నెలల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో వివిధ రాష్ట్రాల నుంచి కూడా మేము తయారీదారులని తీసుకొస్తా ఉన్నాం, కార్మికుల్ని తీసుకొస్తా ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లక్షలు విలువ చేసి లక్షలు ఖర్చులు చేసి వినాయకుడి విగ్రహాలు అయితే తయారు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ గత వినాయక చవితులు చూసుకుంటే కనుక వారం రోజుల ముందు నుంచే ఇవన్నీ బొమ్మలన్నీ అమ్మకాలు కొనుగోలు చేస్తూ కూడా ఈ కలకల్లాడుతున్న పరిస్థితి ఉండేది. కానీ ఈ వరద ప్రభావం ఇదైతే ఉండటం నేపథ్యంలో పూర్తిగా ఎక్కడ తయారీ బొమ్మలు అక్కడే ఉండిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా వీటిని కొనుగోలు చేసేందుకు కూడా ఎందుకంటే ఈ కృష్ణా జిల్లా మొత్తం దాదాపుగా సగం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కానీ అటువైపు కృష్ణా జిల్లా కానీ చాలా వరద ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా నగరంలో ప్రతి గొంతులోనూ దాదాపుగా 5 నుంచి 10 బొమ్మలు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఈ వరద ప్రభావంతో మొత్తం
ఇటు భవానీ సెంటర్ కానీ భవానీపురం కానీ అలాగే భవానీపురం ఏరియా నుంచి మొత్తం మల్లికార్జున ఒక విషయం చెప్పండి, ఈ బొమ్మల తయారీకి ఈసారి ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంతమంది పని చేశారు, ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు అక్కడ ఎవరైనా స్పందించే అవకాశం ఉందా, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి మరి? వారు స్పందించే అవకాశం కూడా ఉంది నాగరాజ్. వారు కొంతమంది మాట్లాడేందుకు కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోయినా కూడా వాళ్ళ ఆవేదనను ఆటోమేటిక్గా చెప్పుకుంటా ఉన్నారు. మనం రాగానే బిగ్ టీవీ తరపు నుంచి రాగానే ఇక్కడికి తయారీదారులు కొంతమంది తమ ఆవేదన అన్న ఎవరూ రావటం లేదు ఇక్కడ కొనుగోలు చేయడానికి చాలా, ఎందుకంటే వరద అనేది ఇటు కూడా ఫ్లో అయిన పరిస్థితి, నీళ్లు కొంత ఇటు ఫ్లో అయిన పరిస్థితి. ఇక్కడ ఏదైతే మండపాలు ఉన్నాయో ఈ మండపాల వరకు కూడా, అంటే మనకి వినాయకుడు కాళ్ళ దగ్గర నుంచి కూడా కింద మండపం అనేది ఉంటుంది, ఈ మండపం వరకు కూడా ఫ్లో అయిన పరిస్థితి ఉంది. ఈ మండపం వరకు కూడా ఫ్లో అయిన పరిస్థితి. ఈ పెయింట్ అనేది వరద కొంచెం తగ్గిన తర్వాత అది కూడా కొంత నీళ్ళు అనేది మోటార్తో మేము బయటికి పంపించుకున్నామని చెబుతూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా మళ్ళీ తిరిగి రీపెయింటింగ్ వేసి మరి తమ ఖర్చు ఇంకా మరికొంత అదనంగా చేసుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా అదనంగా ఖర్చు చేసుకొని తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నామని చెప్తా ఉన్నారు, పూర్తిగా నష్టపోయామని చెప్తా ఉన్నారు. వీటిని మళ్ళీ మేము ఎంతో కొంత తక్కువకైనా అమ్ముకుందామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిగా అయితే కొనుగోలు చేయడానికి, అసలు ముందు కొనుగోలు చేయడానికి పండగ నిర్వహించుకోవడానికి ఎవరు రావటం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే బొమ్మల తయారీ కేంద్రాలు దాదాపుగా మనం ఈ హైవే పక్కన వచ్చేటప్పుడు కూడా 4-5 కేంద్రాలు చూస్తూ వచ్చాము. ఈ 4-5 కేంద్రాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా పూర్తిగా కూడా అన్నీ ఎక్కడికక్కడ బొమ్మలు అనేవి ఇలాంటి కేంద్రం తయారీ కేంద్రం ఏదైతే ఉందో దాంట్లోనే ఉండిపోయిన పరిస్థితి. ఈరోజు పండక్కి 2 రోజుల ముందు, అంటే ఇవాళ గడిచి రేపు ఇవాళ రేపు 2 రోజుల్లో పూర్తిగా అసలు ఖాళీ అయిపోయే పరిస్థితి, ఒక్క బొమ్మ కూడా మిగిలే పరిస్థితి అసలు ఉండేది కాదు గత పండగ వాతావరణంలో. కానీ ఇప్పుడు పూర్తిగా కూడా ఎక్కడ బొమ్మలు అక్కడ తయారీ కేంద్రాల్లోనే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ బొమ్మలన్నీ కూడా గతంలో విజయవాడలోని నగరం మొత్తం కూడా పూర్తిగా ఈ కొనుగోలు అయితే అయిపోయే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు అమ్మకాలు అయిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ ఉండిపోయి అదంతా వరదకు సంబంధించి పూర్తిగా కూడా వరద నీటిలో నగరం అంతా తడిచి ముద్దయిపోయి వారు వరద బాధితుల్లోనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారు ఇళ్లను శుభ్రం చేసుకోవటం, అలాగే అక్కడ ఉన్న త్రాగునీరు కోసం ఇప్పటివరకు ఇబ్బందులు ఫేస్ చేశారు. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసే పనిలోనే నిమగ్నం అయిపోయారు. కానీ ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకునే పనితో నిమగ్నంతో పాటు పండుగ నిర్వహించుకునే పరిస్థితిలో లేరు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదో ఒక విధంగా ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 3 నెలలుగా ఈ తయారీ కేంద్రాల్లో పూర్తిగా కూడా ఇవి ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. లక్షలు విలువ చేసి ఈ బొమ్మల్ని మేము ఇలా తయారు చేస్తూ ఉన్నాము, ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలనే ఒక ఆవేదనతో కూడుకున్న విన్నపాన్ని వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ మల్లికార్జున్.